కింగ్డమ్ మూవీ ఏంటంటే గౌతమ్ తిరునూరి గారికి దర్శనం చూస్తే చాలా మంది వచ్చుంటారు. నేను కూడా అలాగే వచ్చాను. బట్ ఏదైతే బాగున్నదో ఏదైతే ఐ సీన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి సినిమాలో పెట్టారు. అందుకనే ట్రైలర్ చాలా హైలైట్ అయింది. బట్ సినిమాలో అంత లేదండి. ఒరిజినల్గా చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ హాఫ్ సత్యదేవర మధ్య అండ్ మన విజయ్ దేవరకొండ మధ్య ఒక సస్పెన్స్ అనేది రివ్యూలో అదే నడుస్తూ ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు ఓకే అనుకోవచ్చు. బట్ ఇంటర్వల్ సీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెంచేస్తుంది సెకండ్ హాఫ్ మీద. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే మళ్ళీ కామన్ అయిపోయి కొంచెం స్లో అయిపోయి కొంచెం బోరింగ్గానే అనిపించింది నా వరకు చూసుకుంటే. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ ఆవిడ ఎందుకు వస్తుందో ఏం చేస్తుందో కూడా తెలియదు, కానీ ఆవిడ క్యారెక్టర్ వేస్ట్. సినిమాకి ఏదో హీరోయిన్ ఉండాలి పెట్టాలి అని పెట్టారనుకుంటా. ఇంకా నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పేదే ఉంది. ఆయన రిచ్గానే ఎప్పుడు సినిమాను శ్రీలంక వాతావరణాన్ని చాలా బాగా చూపించారు, చాలా రిచ్ కొన్ని లొకేషన్లో. బట్ ఎటు వచ్చి రాసుకున్న స్టోరీ స్క్రీన్ ప్లే గౌతమ్ తిన్నూరు గారు ఇంకా బాగా రాసుకుని ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం బాగుంది సినిమా. ఆ యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక కథ కంటెంట్ ఉంటుంది. అంటే సెకండ్ పార్ట్కి రాజు అనే దాన్ని ఒక రివీల్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ తీయకుండా ఫస్ట్ హాఫ్ తీసుంటే సినిమా ఇంకా హిట్ అవుతుంది. మరి ఏదేదో జరపాలని చెప్పి జరిపినట్టుకున్నారు. బట్ ఈ సినిమా అయితే యావరేజ్. మరి సెకండ్ హాఫ్ అయినా కొంచెం గ్రిప్పింగ్ బాగా తీస్తారని కోరుకుంటున్నాను. మర్చిపోను, ఆయన కోసం మాట్లాడుకోవాలి. ఏ సినిమాకైనా సరే హీరో కోసం మాట్లాడుకుంటాం. ఈ సినిమాకి మాత్రం వెంకటేష్ గారి కోసం మాట్లాడుకోవాలి. ఆయన 20 రోజులు ఇరగ తీసేసాడు. ఆయన క్రూరత్వం, ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ నిజంగా ఒక రియల్ విలన్ చేస్తే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న విలన్ ఎలా చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆయన కరెక్ట్ ఫార్వర్డ్ టాలీవుడ్కి న్యూ విలన్ అనుకోవచ్చండి. చాలా బాగా నటించాడు. ఇంకా చెప్పాలంటే సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ ఆయన క్యారెక్టరేషన్ బాగుంది సినిమాలో. ఇంకా విజయ్ దేవరకొండ గారి కొత్త యాక్టింగ్ బాగుంది. ఆ గుండెతో ఆ జైల్లో అరిసే సీన్ కానీ అది నాకు బాగా అనిపించింది. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఓకే, ఆయన తమ్ముడు అన్నగా ఒక డిగ్రీ ఫెయిల్గా బాగా నటించాడు. సో ఓవర్గా యాక్టర్స్ పరంగా ఓకే అనిపించింది, కానీ సినిమా పరంగా ఒక యావరేజ్ మూవీ అండి. ఖచ్చితంగా పాతిపోతారు. ఎందుకంటే దానికి అంత ఫేట్స్ ఉంది. ఎందుకంటే మొన్న జూనియర్ సినిమా వచ్చినప్పుడు జబ్బు ఉంది వచ్చారన్నారు కదా, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కుర్రాడు ఏంటో తెలిసింది. యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. అలాగే వెంకటేష్కి చాలా యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, ఎక్కడా తడబడలేదు. అంటే ఈడు విలనా అనుకుంటారు ఎవరైనా బయట ప్రీ రిలీజ్లో వింటే చూసాడు, కానీ సినిమాని చూస్తే ఎంత క్రూరంగా ఉన్నాడు ఏంటో అనిపించింది. అంటే అది ఫీల్ అయిపోతాం అనమాట. సో ఖచ్చితంగా టాలీవుడ్కి ఒక న్యూ విలన్ అనుకోవచ్చు.